హరే కృష్ణ. ఈరోజు మీకు జ్యోతిష శాస్త్రం గురించి చెప్తాను. గౌతమ బుద్ధుడు వాళ్ళ నాన్నగారు, గౌతమ బుద్ధుడు చిన్నప్పుడు పుట్టగానే ఆయనకి జ్యోతిష్యం చూపించాడు. మా అబ్బాయి జ్యోతిష్యం ఎలా ఉందని చెప్పి జ్యోతిష్యం చూపించాడు. జ్యోతిష్యం చూపిస్తే జ్యోతిష్యులు అందరూ వచ్చి వాళ్ళ అబ్బాయి జాతకం చూసి, మీ అబ్బాయి ఒక సుమారు 30-35 సంవత్సరాల వయసులో సన్యాసి అవుతాడండి అని చెప్పారు. అయితే గౌతమ బుద్ధుడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అబ్బాయి, ఆయన పెద్ద రాజు. గౌతమ బుద్ధుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అబ్బాయి ఎక్కడ సన్యాసి అవుతాడో అని భయం వేసి ఆయన ఒక గదిలో దాచిపెట్టి బయట ప్రపంచం చూపించకుండా ఆయన్ని పెంచారు. ఆయన పాఠాలు చెప్పేవాళ్ళు కూడా ఆయన గదిలోకి వచ్చేవాళ్ళు. అన్నీ ఆయన గదిలోనే ఆయన సమస్తం అమర్చారు. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయనకి పెళ్ళి కూడా అయింది. ఆయనకి పిల్లోడు కూడా పుట్టాడు. ఒకసారి రాజుగారు ఏదో ఆదమరిచి ఎక్కడికో వెళ్ళాల్సిన సమయం వచ్చి వెళితే గౌతమ బుద్ధుడు వాళ్ళ నాన్నగారు, గౌతమ బుద్ధుడు అప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉండటం వల్ల ఆయన పైన రూమ్లో నుంచి, వరండా నుంచి పైన తలుపు తీసుకొని బయటికి చూశాడు ప్రపంచాన్ని. బయటకు చూసినప్పుడు ఆయనకి ఒక ముసలివాడు, ఒక రోగం ఉన్న అతను, ఒక చనిపోయిన అతను, ఇలా ముగ్గురిని ఒకేసారి చూస్తాడు. చూసి వాళ్ళల్లో ఒక అతన్ని పిలిచి అడుగుతారు, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని అడుగుతాడు. అడగగానే, అయ్యా ఇది ఎవరికైనా జరిగిద్ది, రోగాలు రుష్టులు అనేవి ఎవరికైనా వస్తాయి, ఎవరైనా ముసలోడు అవ్వాల్సిందే, ఎవరైనా చనిపోవాల్సిందే చివరికి అని చెప్తాడు. గౌతమ బుద్ధుడికి వెంటనే ఆశ్చర్యం వేసింది. అసలు ఇదే జీవితం, ఎవరికైనా రోగాలు వస్తాయా, అందరూ చచ్చిపోతారా, ముసళ్ళు అయిపోతాం అని భయం వేసి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక బాగా ఆలోచించి ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి భారతదేశం అంతా తిరిగి ఎన్నో తెలుసుకొని బుద్ధగయ దగ్గర ఆయన తపస్సు చేసి జ్ఞానాన్ని పొందాడు. చివరికి సన్యాసి అయిపోయాడు. ఒక రాజు సన్యాసి అయిపోయాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి ఇతను ఏమవుతాడని చెప్పాడో అదే జరిగింది. ఆయన దాచిపెట్టినా ఆయన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏం జరగాలో అదే జరిగింది. ఒక రాజు అయినటువంటి వాడు సన్యాసి అయిపోయాడు. బౌద్ధ మతం అనేది మన భారతదేశంలో పుట్టి ఎన్నో దేశాల్లో ఆ మతం కూడా వ్యాప్తించింది. సో జ్యోతిష శాస్త్రం అనేది అదొక శాస్త్రం, అది సైన్స్. ఎవరైనా నమ్మాల్సిందే, శాస్త్రాన్ని ఎవరైనా పాటించాల్సిందే. కాకపోతే జ్యోతిష్ శాస్త్రంలో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మీకు వివరణ ఇస్తాను. ఒక జ్యోతిష్కుడు, బాగా దిట్టైన జ్యోతిష్కుడు డైరెక్ట్గా కైలాసం వెళ్ళిపోయి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి, పార్వతీ పరమేశ్వరుల సమాగం ఎప్పుడు జరిగిద్ది, వాళ్ళు ఎప్పుడు నాట్యం చేస్తారు అవి కూడా చెప్పేశాడు. చెప్పంగానే పార్వతీదేవి కోపం వచ్చేసింది. ఈ జ్యోతిష శాస్త్రం అనేది ఉండటం వల్ల అందరికీ అన్ని విషయాలు ముందే తెలిసిపోతున్నాయని చెప్పి ఆమె ఒక శాపం పెట్టింది. ఆమె ఏం శాపం పెట్టిందంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం అన్నీ పూర్తిగా జరగకూడదు, సగమే నిజం అవ్వాలి, సగం నిజం అవ్వకూడదని చెప్పేసింది. ఆమె శాస్త్రం అలా చెప్పడం వల్ల, పార్వతీదేవి శాపం ఉండటం వల్ల జ్యోతిష శాస్త్రం నిజంగా ఉన్నప్పటికీ, అది కరెక్ట్ అయినప్పటికీ అన్నీ ఇలా తెలుసుకుంటున్నారు ప్రజలు అని చెప్పి ఆమె శాపం పెట్టేసింది. ఇంకోటి ఏం జరిగిందంటే, ఒక రాజుగారి దగ్గరికి జ్యోతిష్యుడు వెళ్తాడు. వెళ్ళగానే రాజుగారు, ఈ జ్యోతిష్యం ఎన్ని నమ్మాలంటావు కదా, సరే ఓ పని చేయి, నీకు ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఉందో చెప్పు అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, రాజుగారి ఉద్దేశం, ఒకవేళ వీడికి 100 సంవత్సరాల ఆయుష్ ఉందని చెప్పంగానే వాడిని చంపేసేసి, జ్యోతిష్ శాస్త్రం తప్పు కదా, నీకు ఆయుష్ లేదని చెప్దామని చెప్పి నీకు ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఉందని చెప్పాడు. అడిగాడు రాజుగారు. అప్పుడు జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే, ఏమండి మీరు ఎప్పుడు చనిపోతారో, మీరు చనిపోయిన 2 రోజుల తర్వాత నేను చనిపోతానని తెలివిగా చెప్పాడు. ఇట్లానే ఎంతోమంది జ్యోతిష శాస్త్రాన్ని వాళ్ళకి అనుగుణంగా మలుచుకుంటున్నారు. నిజానికి జ్యోతిష్యం అనేది జీవితంలో 3 సార్లు చూపించుకోవాలి. జీవితంలో 3 సార్లు కంటే ఎక్కువ చూపించుకుంటే వాళ్ళకి ఆయుష్ క్షీణం అయిపోతుంది. జీవితంలో ఒక మనిషి పుట్టిన తర్వాత
ఏ నక్షత్రంలో పేరు పెట్టాలని తెలుసుకోవడానికి జ్యోతిష్యం చూపించుకోవాలి. పెరిగి పెద్దవాడైనాక ఏ చదువులో ఎటువైపు వెళ్ళాలి, ఇంజనీరింగ్ చదివించాలా, డాక్టర్ చదివించాలా అని తెలుసుకోవడానికి జ్యోతిష్యం చూపించాలి. ఇంకోటి, పెళ్ళయ్యేటప్పుడు మొగుడు పెళ్ళాలకి కలిసి ఉందా, కలిసి వస్తుందా, వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా, విడిపోతారా, దోషం ఉందా, అలాంటివి తెలుసుకోవడానికి జ్యోతిష్యాన్ని ఉపయోగించాలి. అంతేగాని ప్రతి విషయానికి జ్యోతిష్యాన్ని చూసేసి ఎలా జరిగిద్ది, రేపు ఎలా జరిగిద్ది, ఈరోజు ఎలా జరిగిద్ది, సినిమా హిట్ అయిద్దా, ఫ్లాప్ అయిద్దా, రాజకీయాల్లో గెలుస్తామా, ఓడిపోతామా అని జ్యోతిష్య శాస్త్రాన్ని చూసి దాన్ని కించపరిస్తే వాళ్ళ ఆయుష్యే తగ్గిపోయిద్ది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా జ్యోతిష్య శాస్త్రం అనేది ఉంటుంది. నమ్మనోళ్ళు కూడా, ఈవెన్ ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా, వాళ్ళకి తెలియకుండానే పెళ్ళిళ్ళకి పేరంటారాలకి వాళ్ళు ముహూర్తాలు కూడా పెట్టించుకుంటున్నారు. అంటే జ్యోతిష్య శాస్త్రం అనేది 100% కరెక్టు. ఎవరైనా నమ్మాల్సిందే, ఎవరైనా పాటించాల్సిందే. ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, కామెంట్ చేయండి, అన్నీ తెలుసుకోండి, నన్ను అడగండి. మీరు ఎటువంటి క్వశ్చన్లు అడిగినా నేను సమాధానం చెప్తా. హరే కృష్ణ.